అందరికీ నమస్కారం. డైరెక్టర్ మారుతి గారు ద రాజాసాబ్ మూవీ ఈవెంట్ వేదికగా మాట్లాడిన మాటలు ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్గా తీసుకున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన ఇంటి అడ్రస్కి కొన్ని అసభ్యకరమైన వస్తువులు అలానే ఫుడ్ డెలివరీలు పెడుతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇష్యూ మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. సార్, ఇదేంటి సార్ ఇలాంటి పరిణామాలు చూడొచ్చని అనుకొని ఉంటారంటారా మారుతి గారు? అంటే మారుతి గారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు కదా. Yes, వెంటనే ప్రభాస్ డార్లింగ్ పైకెళ్ళి ఆయన హగ్ చేసుకోవడం అంటే ఏదో సినిమా చాలా బాగా తీసుంటాడేమో అనుకున్నారు. బట్ ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. అన్ని సినిమాలు పేలాలని లేదుగా. ఎస్, కొన్ని ఇది అవ్వచ్చు, ఒక్కోసారి నచ్చకపోవచ్చు, ఒక్కోసారి భారీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా జనాలకి సరిగ్గా నచ్చకపోవచ్చు. అవును. సో బట్ ఇందులో ప్రభాస్ కోసం సినిమాకి వెళ్ళాలి. ప్రభాస్ చాలా బాగా చూపించాడు ఆయన. Yes. నిజంగా నాకు తెలిసి డార్లింగ్ సినిమాలో ఎంత బాగా అనిపించాడో, బిల్లా సినిమాలో ఎంత బాగుంటాడో ప్రభాస్ ఈ సినిమాలో అంత బాగా. మిర్చి, డార్లింగ్ ఒకటి, మిర్చి ఒకటి, ఇప్పుడు రాజాసాబ్, ఇట్లు చాలా బాగుంటాడు ఆయన. సో అట్లాగా అంతగా చూపించిన దాన్ని ఎందుకో మేబీ సంక్రాంతి బరిలో చాలా సినిమాలు వచ్చాయి. నారి నారి నడుము రారి ఒకటి, తర్వాత భర్త మహాల శైలకు విజ్ఞప్తి, ఇవన్నీ ఉండడం వల్ల కూడా మేబీ ఆడకపోయి ఉండొచ్చు. కాకపోతే ఫ్యాన్స్, ఎస్పెషలీ లేడీ ఫ్యాన్స్ ప్రభాస్కి ఎక్కువ కదా. వాళ్ళు థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడే కొన్ని ఇన్స్టాలో ట్రోల్స్ అవి చేశారు. అబ్బా అముంతాంజనం యాడ్లా ఉంది సినిమా అంటారు ఒక అమ్మాయి, అరే జెండు బాంబు కొనివ్వండ్రా అంటుంది ఒక అమ్మాయి, రకరకాలుగా నానమ్మ అని అడుస్తూ వెళ్తుంది ఒక అమ్మాయి. నేను చూశాను సోషల్ మీడియాలో. సో అట్లాగా ఒక్కసారి ఇది మారుతి ఏంటి ఇలా తీశారని చెప్పడం, మారుతి గారు కూడా కొంచెం గిల్ట్, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు ఆయన. బాగా హిట్ అవ్వాలని అనుకునే చేస్తాం. ప్రభాస్ గారితో సినిమా అవకాశం దర్శకుడిగా రావడము, వెంటనే ఆయన హిట్ సినిమా కూడా తీశాడుగా. మహానుభావుడు కానీ, బలిబలి మగాడవే కానీ, స్టార్టింగ్ నుంచి కూడా ఆయన తీసిన ఏ సినిమా కూడా ఇంతవరకు నష్టం రాలే. మారుతి గారు ప్రొడ్యూసర్కి అన్నిటికీ లాభాలు తెప్పించాడే తప్ప ఎప్పుడు నష్టపోయిన దాఖలాలు. కాకపోతే ఇక్కడ ప్రభాస్ అనేసరికి గ్లోబల్ స్టార్ రేంజ్ కాబట్టి ఒక్కసారిగా కలెక్షన్స్, థియేటర్స్, పెట్టుబడి ఇవన్నీ ఎక్కువైపోవడం కొంచెం. కానీ బట్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది ఓటీటీ, రేపు పొద్దున ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన. సో ఇప్పుడు దీనికి వీళ్ళు గాంధీగిరి ఉపయోగించారట ఫ్యాన్స్. గాంధీగిరి అని అంటే ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించడం. మన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో మీరు చూసినట్టయితే వాడు ఎన్నిసార్లు స్పిట్ ఉమ్ము ఊసినా కూడా ఆడిని చిరాకు పడకుండా తుడుచుకొని వెళ్ళిపోవడం. అలా తిడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత వాడు కొన్ని రోజులకి మారిపోవడం, లేదా మీరు మానసిక రుగ్మత ఉంది మీరు మనసు మార్చుకోండి అని చెప్పి పువ్వులు పంచడం. అలాగా వీళ్ళు ఫుడ్ డెలివరీలు పెట్టేశారట స్విగ్గీ, జొమాటో ద్వారా. ఒకరు బిర్యానీ, ఒకరు నాన్ వెజ్ ఐటమ్, ఇంకొంతమంది అయితే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అండ్ మెడికల్ ఐటమ్స్ అంట. ఏంటి బ్యాండేడ్లు, జెండు బాంబులు, ఇట్లాంటి వెటకారంగా. సో మొదట ఒక 2-3 వచ్చేసరికి జట్లుగా లగ్జీరియా అనే విల్లా ఏదో ఉంటుంది, విల్లాస్ ఉంటాయి, ఆ విల్లాస్లో ఉంటారంట ఆయన. బట్టి ఆ ఫుడ్ డెలివరీ రావడం 2-3 వచ్చాక ఆయన మళ్ళీ ఏంటి నాకు నేను ఆర్డర్ చేయలేదు ఇన్ని వస్తున్నాయంటే, మేబీ అందులో విషపూరితమైన ఉండొచ్చు, లేదంటే మనిషికి ప్రమాదం చేసేనేమో. సో 2-3 వచ్చిన తర్వాత ఇంకా సెక్యూరిటీ వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పేశారంట, నేను ఏ ఆర్డర్స్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, నాకు పైనుంచి వచ్చే కొరియర్స్ కానీ విదేశాల నుంచి వచ్చే కొరియర్స్ కానీ ఏమీ లేవు, మొత్తానికి ఆపేయండి అని చెప్పారు. అంటే బయట జొమాటో వాళ్ళే క్యూ కట్టారంట, ఈ జొమాటో స్విగ్గీ వాళ్ళు. సార్ మీ పేరు మీద వచ్చింది సార్ పలానా ఆర్డర్ చేశారు సార్ అంటే, అది ఫ్యాన్స్ ఇరిటేషన్ని ఆ విధంగా చూపించారు. అలాగే ఫేక్ ఐడి ఒకటి క్రియేట్ చేసి ఇన్స్టాలో ఫ్యాన్స్ని బూతులు తిడుతున్నట్టుగా ఎవరో క్రియేట్ చేశారంట. సార్ అంటే ఇక్కడ కావాలని ఇదంతా ఎవరైనా చేయిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి సార్. అంటే కావాలని కూడా చేసే వాళ్ళు ఉంటారండి. సునకానందం మన ఊరికి ఎలాగ రెచ్చగొట్టి చేస్తే మనకి ఇట్లా వైరల్ అవుతుంది కదా, ఒకసారి సరదాగా చూసి నవ్వుకోవడం, ఇట్లాంటి చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ప్రభాస్ గారి ఫ్యాన్స్నే తిడుతున్నారంట ఎవడో ఒకడు. ప్రభాస్ ఫ్యాన్స్కి అసలు ఇది లేదు, ప్రభాస్ ఏ సినిమా చేసినా చూసేస్తారు, ఓ కలెక్షన్ వచ్చాయని చెప్పేస్తుంటారు, సెల్ఫ్ డబ్బా కొడతా ఉంటారు, కనీసం అట్లాంటి చెత్త సినిమా తీసినందుకు ఆ దర్శకుని ఏమనరు, ప్రొడ్యూసర్ని ఏమనరు అన్నట్టుగా తిరిగి ప్రభాస్ ఫ్యాన్స్ తిడుతున్నట్టు చేస్తే దానికి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి ఈ విధంగా ఈ జొమాటోకి దీనికి చేశారన్నది కూడా ఒక టాక్ ఉంది. మేబీ ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. అలాగే ఇప్పుడు దానికి కో ప్రొడ్యూసర్గా చేసిన వ్యక్తి కూడా నిన్న కంప్లైంట్ చేశారంట, ఇట్లా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ అటాక్స్ చేయడము, రాళ్ళు విసరడం గట్రా చేస్తున్నారు, దీని మీద కొంచెం మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అంటే రకరకాలుగా ఇప్పుడు సినిమాని తీసుకున్నప్పుడు
ఎన్నో చిరంజీవి గారికి ఫ్లాప్స్ లేవా, బాలయ్య గారికి ఫ్లాప్స్ లేవా, ఉంటాయి కదా. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు. ఇప్పుడు దర్శకుడు ఒక్కడే ప్రభావవంతుడికైతే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఒప్పుకుంటాను, కానీ అన్ని రకాల ఎలిమెంట్స్ కూడా కలవాలి. సినిమా అంత బాగున్నా కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో రిలీజ్ అవ్వకపోతే సినిమా ఆడకపోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా నా ఆటోగ్రాఫ్ సినిమా ఏదో వచ్చిందండి, ఆ సినిమా నాకు చాలా ఇష్టం. మరి ఇప్పుడు బాగా మొన్న రిలీజ్ అయినప్పుడు బాగా ఆడిందంట, మరి అప్పుడు ఎందుకు ఆడలేదు? కలేజా టీవీస్లో టీవీ బుల్లితెర మీద 100 days అయిపోయింది, మా టీవీలోనో జెమినీ టీవీ అక్కడ సంథింగ్. మరి అప్పుడు ఎందుకు ఆడలేదు సరిగ్గా అంటే ఎవరు చెప్తారు? దర్శకుడు బాగా ప్రయత్నించాడు, దానికి హీరోలు కూడా బాగా కోఆపరేట్ చేశారు, మ్యూజిక్ అన్నీ మ్యాచ్ అయ్యాయి, కానీ సినిమా ఎందుకు ఆడలేదంటే ఏం చెప్తాం? సో కాబట్టి మ్యాక్సిమం కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వవు. కొన్నిసార్లు సినిమా ఏమీ ఉండదు, అరే ఏమీ లేదు సినిమా మనకి ఇలా భలే ఉందిరా, ఏం ఆడిస్తుంటే ఏముంది మా సమ్మర్ హాలిడేస్ కదా, మా మేనల్లుడికి ఒకసారి అడిగా, ఏంది ఆ సినిమా ఏమీ లేదు కంటెంట్ ఎలా హిట్ అయిపోయిందండి? ఏముంది సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఏదో టైంపాస్కి వెళ్తున్నారు, అలా ఆడేస్తుంది. ఇవాళ రేపు నెంబర్ గేమేగా. సినిమా హిట్ ఫట్టుతో సంబంధం లేదు, కలెక్షన్స్ వస్తే హిట్, కలెక్షన్స్ రాకపోతే ఫట్టు, అంతే కదా. సినిమా బాగాలేకపోయినా కలెక్షన్స్ వచ్చాయంటే అవునా ఆ సినిమా ఏముందిరా అన్ని కలెక్షన్స్ వచ్చాయి అనుకుంటాం. సార్ ఇక్కడ బట్ ఫ్యాన్స్ ఇలా ఆలోచించడం నిజంగా మారుతి గారికి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాలి కదా ఇలా ఫ్యామిలీతో. ఇప్పుడు ఎందుకంటే ఏ హీరోకైనా ఏ దర్శకుడికైనా ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఎవరికైనా వాళ్ళు ఇది ఒక బిజినెస్ పర్పస్ కదా, వాళ్ళు బిజినెస్ కార్డు విజిటింగ్ కార్డు ఏదైనా ఉందంటే వాళ్ళు ప్రీవియస్ హిట్టే, ఆ ప్రీవియస్ హిట్ ప్రకారమే వాళ్ళ ఇంటి చుట్టూ ప్రొడ్యూసర్లు క్యూ కడతారు, వాళ్ళ ఇంటి చుట్టూ దర్శకులు క్యూ కడతారు. హిట్ లేదనుకోండి ఎవడు రాడు, మనం వెళ్ళి బతిమాలుకోవాలి, మనం వెళ్ళి ఏమంటే చూడండి మంచి కాంబినేషన్తో సినిమా చేద్దాం ఇలా అడగాలి మనం వెళ్ళి. అలాంటి పరిస్థితికి ఎవరు తెచ్చుకోవాలనుకోరుగా. అనిల్ రావుపూడి గారు లాంటి చాకచక్యంగా టెక్నిక్తో తీసే డైరెక్టర్లు ఎవరున్నారు? ఆ సినిమా ప్రేక్షకుడిని ఒప్పించేలాగా నవ్వించేలాగా ఆ 2 గంటల 10 నిమిషాలు ఉంటే చాలు అనే కాన్సెప్ట్లో అనిల్ రావుపూడి గారు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. అందరికీ అలాగా ఉండాలని లేదుగా. అలాగని ఆయన పాన్ ఇండియా భారీ బడ్జెట్ భారీ ప్రాజెక్టుకి వెళ్ళిపోవట్లే. కూర్చున్న 2 నిమిషాల మొత్తం 130 నిమిషాలు 140 నిమిషాల సినిమాని ఆద్యంతో ప్రేక్షకులు నవ్వుకునేలాగా సరదాగా ఇంటికి వెళ్ళిపోయేలాగా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఆయన. హిట్. బట్ మారుతి గారు కొంచెం ఈ ప్రేమ కథా చిత్రం లాంటివి బాగా ఇదే కాబట్టి ఆ జోనర్ ట్రై చేశాడు ఆయన, అవ్వలేదు. ఏం చేస్తాం, అన్నిట్లో ఒకే కనెక్ట్ అవ్వాలని ఎక్కడ ఉంది చెప్పండి. దాన్నే మనం డీప్గా మాట్లాడుకుంటే బ్యాడ్ లక్ రా అంటాం, అదే అదృష్టం, అంతే కదా. మరి అలాగే ప్రభాస్ కూడా ఉంటుంది కదా కొంత భాగం. అవును సార్. అంత పెద్ద దర్శకుడు అయినప్పుడు ఈయన కథ నచ్చకుండా ఈయనకేం స్టోరీ ఏమైనా ఇష్టపడకుండానే యాక్ట్ చేస్తాడా? లేదు కదా, చేయదు కదా. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు దర్శకుల్ని హీరోల్ని తప్పు పట్టలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.